నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి అధిక మంది యువత ఏఐ, డేటా అనలిటిక్స్ వంటి కొత్త సాంకేతికతలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఈ విభాగాల్లో నియామకాలపై కంపెనీలు సైతం దృష్టి సారిస్తున్నాయి. ఇండియా ఐఎన్సీ రాబోయే ఏడాది కాలంలో వర్క్ ఫోర్స్ను మరింత విస్తరించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కోల్గేట్-పాల్మోలివ్, డిఎస్ గ్రూప్, కేపీఎంజీ, డెలాయిట్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, మిషో వంటి సంస్థలు తమ ఎగ్జిక్యూటివ్లను 2025లో అప్డేట్ చేస్తున్నాయి. ఈ కంపెనీల్లో చాలా వరకు నియామకాలు పుంజుకోనున్నాయి. కంపెనీలు కూడా ఇప్పటికే ఉన్న శ్రామిక శక్తి, నైపుణ్యాల పెంపుపై దృష్టి సారిస్తున్నాయి. సిఐఎల్-హెచ్ఆర్ అన్ని రంగాల నియామక విశ్లేషణ ప్రకారం 2024తో పోలిస్తే 2025లో ఉద్యోగ నియామకాల్లో కనీసం 10% పెరుగుదలను సూచిస్తుంది. సెమీ కండక్టర్స్, స్టార్టప్లు, సైబర్ సెక్యూరిటీ, పునరుత్పాదక ఇంధనం, ఏఐ, జీసీసీ వంటి రంగాలలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు పెరుగుతాయని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదిత్య మిశ్రా చెప్పారు. ఇక డిఎస్ గ్రూప్ కొత్త ఉత్పత్తులు లాంచ్ విస్తరణ ప్రణాళికలకు మద్దతు ఇవ్వడానికి వచ్చే ఏడాది తన ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలని యోచిస్తుందట. అలాగే కోల్గేట్-పాల్మోలివ్ కూడా తన శ్రామిక శక్తిని పెంచుకోనుంది. ఇక ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఈ-కామర్స్ సంస్థ మీషో క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకాలు చేపడుతున్నాయి. గ్లోబల్ ఆర్గనైజేషన్ భారత్లో తమ వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తున్నట్టు కోల్గేట్-పాల్మోలివ్ ఇండియా లిమిటెడ్ ఈవీపీ హెచ్ఆర్ శ్రీనివాసన్ తెలిపారు. వేగవంతమైన వృద్ధిని సాధించేందుకు మీషో 2024లో ఏడాదికి 500 మంది మహిళలు, 1700 మంది పురుషులను నియమించేందుకు చర్యలు తీసుకుంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థల నుంచి విభిన్నమైన యువ నిపుణులను ఆకర్షించడం ద్వారా మీషో వచ్చే ఏడాది ఇదే వేగాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఉపాధి అవకాశాలపై కూడా ఒక క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది. క్యాంపస్ నియామక పత్రాలు గణనీయంగా అయితే పెరుగుతున్నాయి. గత ఏడాది కంటే దాదాపు 3 రెట్లు అధికంగా కొత్త నియామకాలు తీసుకోవడం అనేది భవిష్యత్తుకు సన్నద్ధమైన టాలెంట్ పైప్లైన్ను నిర్మించడంలో ఒక నిబద్ధతను చాటుతోందని అంటున్నారు. ఏదేమైనా ఉద్యోగాల కోసమైతే దేశ యువత ఎదురు చూస్తుంది. అటువంటి ఉద్యోగాలు ప్రైవేట్ రంగంతో పాటు ప్రభుత్వ రంగంలో కూడా ఎక్కువగా కల్పించబడితే ఖచ్చితంగా దేశంలో నిరుద్యోగం అనేది రూపుమాపే అవకాశం ఉంటుందనేది ఆర్థికవేత్తల నుంచి, విద్యావేత్తల నుంచి వినిపిస్తున్నమాట. ఇది వాళ్ళ న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.